సమయమందు మన వాక్య ధ్యానాంశమై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఇలాగుంది. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. ఆమేన్. చదువుబడిన లేఖనంలో నుండి ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని ఒకంత మనము పరిశీలన చేద్దాం. అదేమనగా, ఆరోగ్యకరమైన దేహం కానీ మృతమైనటువంటి ఆత్మ. బాహ్యముగా చాలా సౌందర్యవంతుడుగా కనబడుతూ ఉన్నారు, కానీ లోపల చచ్చిన వారిగానే ఉన్నారు. చాలా సందర్భంలో మన భౌతిక జీవితము, ఆధ్యాత్మికమైన జీవితము కూడా అలాగే ఉంటుంది. పేరుకు మాత్రమే బ్రతుకు, పేరుకు మాత్రమే జీవితం, కానీ మృతమైన వారముగా ఉన్నాం. నేను బిడ్డలారా, దురదృష్టం ఏంటంటే ఎవరైనా చచ్చిపోయారంటే బాధ అనిపిస్తుంది, కానీ మనలో చాలా చచ్చిపోయాయి, ఏ బాధ లేదు. కారణం ఏంటంటే చచ్చిపోయామనే సంగతి మనకి తెలియట్లేదు. చెయ్యి పని చేయట్లేదు అనుకోండి, చాలా ఏడుస్తాం కదా, చెయ్యి పని చేయట్లేదని. ఒక కన్ను కనిపించట్లేదు అనుకోండి, బాధపడతాం కదా. ఒక వ్రేలు పని చేయకపోతేనే మనం బాధపడిపోతూ ఉంటాం కదా. కానీ ఆధ్యాత్మికంగా చాలా చచ్చిపోయాయి, చాలా మృతమైపోయి ఉన్నాయి. ఆ ఫీలింగ్ ఏమీ లేదు మనలో. బ్రతికామనేటువంటి అహంకారము లేకపోతే గొప్పతనము తప్ప, గర్వము తప్ప, అరే నేను ఆధ్యాత్మికంగా నేను మృతమైపోయాను అనేటువంటి భావన మనలో కనిపించట్లేదు. భౌతికంగా దేహం బాగుండాలంటే మన జీవితంలో చాలా పనులు చేస్తాం. పౌష్టికమైన విలువలు కలిగినటువంటి ఆహారం తింటాం. ఇప్పుడంతా ప్రోటీన్ ఫుడ్ వచ్చింది, చాలా మంది అన్నం తినట్లేదు, మాంసాలు తినట్లేదు. ఎవరో ప్రోటీన్ ఫుడ్ తయారు చేశారు, అది గ్లాసులు వేసుకుని తాగితే సరిపోతుంది, ఆరోగ్యవంతులం అయిపోతామని చెప్పి వేల కొలది రూపాయలు ఖర్చు పెట్టి ఒక నెల వాడేసిన తర్వాత దాన్ని భరించలేక ఆపేసి మునుపటి ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలే మన చిన్నతనం నుంచి ఏ ప్రోటీన్ ఫుడ్ లేదు, మనం తిన్నదే ప్రోటీన్ ఫుడ్. కానీ కొత్తగా ఎవరో వచ్చి చెప్పారు ఆరోగ్యంగా ఉన్న దేహాన్ని పాడు చేసుకోవాలని. వాళ్ళు ఏం చెప్తారంటే అది చెప్పి ఇదివరకు ఈ ట్యూబ్ లేనప్పుడు, ఈ ట్యూబ్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఉన్న ట్యూబులు పోయాయి, మన బ్లాడర్లన్నీ నాశనం అయిపోయాయి, ఈ ట్యూబ్ పాడైపోయింది. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ప్రతి ఒక్కడు వైద్యుడే, ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే. ఒకడేమో తింటే బాగుంటుంది అంటాడు, ఇంకొకడేమో తినకపోతే బాగుంటుంది అంటాడు, ఇంకొకటి అంటాడు గడ్డి తింటేనే మంచిది, ఎందుకంటే ఆవు గడ్డి తింటుంది కాబట్టి. గడ్డి తింటే మంచిదని చాలా మంది గడ్డి తినేస్తున్నారండి. ఆరోగ్యం కొరకు ఏం తినమంటే అది తింటున్నారు. ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కొరకు దైవజనుడు ఒక్క మాట చెప్తే ఆ దైవజనుడిని నానా రకాలుగా తిడితేనే గాని మనకి బుద్ధి రాదు. అవునంటారు కదంటారా? అస్సలు ఒక్కటి పాటించాం మనం. యూట్యూబ్లో ఎవరో అనామకుడు ఏదో చెప్పేస్తే దాన్ని ఫాలో అయిపోతున్నాం, కానీ మన ఆధ్యాత్మికమైన జీవితం బాగోవాలని ఎన్ని చెప్తున్నా అవి మనం వినడం లేదు. వినకపోవడం కాదు, వింటున్నాం, స్పందించటం లేదు.
కారణం ఏంటంటే మనము ఐసీలో ఉన్న పేషెంట్లు, లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వారు స్పందించరు. చూసారా? మెడిసిన్కి కానీ, ఇంజక్షన్కి కానీ, పంపింగ్ కానీ దేనికి స్పందించరు. వాళ్ళు బయటకు వచ్చి డాక్టర్ గారు చెప్తారు, అండి సారీ అండి, మీ వాడు కొన ఊపుతూ ఉన్నాడు కానీ కోమా స్టేజ్లో ఉన్నాడు, స్పందించట్లేదు, మెడిసిన్కి స్పందించట్లేదు, కాబట్టి ఏ క్షణమైనా పేరుకు మాత్రం బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు ఎప్పుడోకప్పుడు ఏమైపోతాడు, చచ్చిపోతాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, అందుకొరకు చాలా మంది వారిని పిలుస్తూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు, కదుపుతూ ఉంటారు, అలా వెళ్ళిపోవద్దు, కోమలోకి వెళ్ళిపోద్దు అని అరుస్తూ ఉంటారు. ఈరోజు ఒక వ్యక్తి దేహములా బాగుండడానికి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నాడు, వ్యాయామం చేస్తున్నాడు, చక్కగా అందంగా తయారవడం కొరకు రకరకాలైన క్రీములు, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ అప్లై చేస్తూ ఉన్నాడు, బాహ్యంగా ఆరోగ్యంగా కనపడడానికి. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతాను, మీరు అందరూ చక్కగా తయారై వచ్చారు, ఆంతర్యంలో బాగున్నారా? బయట ఎలాగున్నారు, లోన ఎలాగున్నారా? ఒక్కొక్కరిని విప్పితే ప్రవాహంలాగా వేరులై పారుతుంటుంది దుఃఖం. అంటే బయట బాగున్నాం కానండి, అందుకొరకే అందరూ చూడగానే ఏమంటారంటే బాగున్నారా అని అంటారు. కొంతమంది ఆ బాగున్నారనే మాట కూడా అపార్థమే వాళ్ళకి. నేను చెడిపోవాలా అరే రియాక్షన్ అవుతుంటారు. వాళ్ళని బాగున్నారా అని అనకూడదు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఏమనాలో అర్థం అవట్లేదు. కొంతమందిని ఏమన్నా తలపోటు అయిపోతుంది. మెడిసిన్ వాడుతున్నారా అన్నా అనుకోండి, ఎప్పుడు మెడిసిన్ వాడాలా అని అనేవాళ్ళు ఉన్నారు. ఎవరిని ఎలాగ పలకరించాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. కారణం ఏంటంటే వారి ఆంతర్యము రోగముతో ఉంది. దేవునికి స్తోత్రం. తెలియకో తెలుసో చాలా సందర్భాల్లో మన ఇంట్లో ఈ మాట వాడుతూ ఉంటాం. అదేంటంటే చెప్పిన మాట వినకపోయినా, చేయమన్న పని చేయకపోయినా, వీడికి ఏం మాయరోగం వచ్చిందో, దీనికి ఏం పోయే కాలం వచ్చిందో, దీనికి ఏం జబ్బు వచ్చిందో, ఇది ఎక్కడ చచ్చిందో, వీడెక్కడ చచ్చాడో అంటారా లేదు చెప్పండి? ఇంట్లో వాడే పదాలు ఇవి. ఈరోజు మన జీవితంలో చాలా విషయాలు చచ్చిపోయాం. ఈ సార్దీస్ సంఘం గురించి మనం చూసినట్లయితే దీన్ని పెట్టినారా, ఈ సంఘం యొక్క పేరుకు అర్థం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ జాయ్, సంతోషించడంలో రాజట, రాజుగా సంతోషిస్తాననేటువంటి అర్థం కలిగినటువంటి సార్దీస్. లిడియా, లూదియా అనేటువంటి పట్టణంలో ప్రాముఖ్యమైన పట్టణం ఇక సార్దీస్. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ, పూర్వకాలంలో సార్దీస్ అని పిలువబడింది. చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో ఇది 5వ సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సంఘము భౌతికంగా బాగానే ఉంది కానీ ఆధ్యాత్మికంగా చచ్చిపోయింది. సర్వశక్తి గల దేవుడు ఈ సంఘాన్ని చూచే విధానం మనం చూస్తే 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఈరోజు మనము ఏ పేరు కలిగిన వారంగా ఉన్నాం? మనకి పేరు కావాలా, జీవితం కావాలా? బ్రతికావనే పేరుంది కానీ మృతుడవు. ఏ విషయంలో మనం మృతమైపోయాం? దేని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం మృతమైపోయింది అనడానికి సూచనలేంటి? ఆత్మీయంగా చచ్చిపోయాం అనడానికి సూచనలేంటి? మనం బ్రతికున్నాం అనుకుంటున్నాం కదా, ప్రభుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం కదా, ప్రభు సంధికి వస్తున్నాం అనుకుంటున్నాం కదా, స్తుతిస్తున్నాం అనుకుంటున్నాం కదా, అసలే మనం చచ్చిపోయాం అనడానికి సూచన ఏంటి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం
వాక్యము పట్ల మనకున్నటువంటి ఆకలి చచ్చిపోవడం. ఒరిజినల్గా చెప్పాలంటే దేవుని ఆ వాక్యము పట్ల మనకున్న ఆసక్తి చచ్చిపోవడం. ఒక దేహం ఎప్పుడు కృషించుకుపోతుంది? ఆహారం పట్ల ఆసక్తి లేనప్పుడు, తినడానికి కోరిక పుట్టనప్పుడు, తినబుద్ధి అవ్వట్లేదండి అని మనం అంటున్నప్పుడే రోజు రోజుకి మన దేహంలో ఏమవుతుందండి? మార్పు వచ్చి రోజు రోజుకి చిక్కిపోతూ ఉంటాం. ఈ దేహం ఎలాగా కృషించిపోతూ మరణానికి త్రోవ తీస్తుందో, అలాగే ఆధ్యాత్మికంగా మనము జబ్బు పడ్డాం, ఆధ్యాత్మికంగా మృతతుల్యంలోనికి వెళ్ళిపోతున్నాం అనడానికి సూచన ఏంటంటే దేవుని వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోవడం, దేవుని వాక్యాన్ని వినకపోవడం, దేవుని వాక్యమును వింటున్నామన్నట్టు కేవలము చెవు మాత్రమే ఇస్తూ హృదయాన్ని ఇవ్వకపోవడం మరణానికి సూచనగా ఉంది. ఈరోజు నీవు జీవము గల దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్లయితే వైద్యుడు ఇచ్చినటువంటి ఒక టాబ్లెట్ మన దేహంలో ఎలాగ పనిచేస్తుందో, నీ ఆత్మ బ్రతికుంటే ఇప్పుడు ఈ మాట ద్వారా నీకున్న రోగం కూడా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు మనం దేవుని సన్నిధికి వస్తున్న స్వస్థత పొందలేకపోతున్నాం? ఎందుకు ప్రభు సన్నిధికి వస్తున్నప్పటికీ ఆ యొక్క గొప్ప ఆ అభిషేకాన్ని, ఆ యొక్క అద్భుతాన్ని అనుభవించలేకపోతున్నాం అని అంటే మనం మృతులుగా ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్యం పట్ల మరలా మనకి ఆకలి పుట్టునుగాక, కోరిక పుట్టునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, పోసిన పేతురు, కపటమును అసూయను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఏ వాక్యం అంటండి? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఆ వాక్యము పట్ల కోరిక కలిగిన వారై ఉండండి, ఆశ కలిగిన వారై ఉండండి. ఆ యొక్క పాలు మనము త్రాగుతున్నప్పుడు, ఆ వాక్యం త్రాగుతున్నప్పుడు, అంటే వాక్యం అనే పాలను త్రాగుతున్నప్పుడు చూడండి, పాలు త్రాగుతున్న పసిబిడ్డ ఎలాగ ఎదుగుతూ ఉంటాడో, ఈరోజు మన జీవితంలో జీవము గల దేవుని యొక్క వాక్యాన్ని ఆ పాలను మనం ఎల్లప్పుడూ అపేక్షించిన వారంగా ఉన్నప్పుడు సావునకు లోనైనటువంటి మన ఆత్మ మరలా బ్రతకడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. మరగుజ్జులాగా అయిపోయినటువంటి మనలో జీవం మరలా ఉబుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆసక్తి తగ్గిపోవడం, ఆహారం పట్ల ఆసక్తి తగ్గిపోతే ఎలాగే దేహానికి రోగం వస్తుందో, బలహీనమైపోతుందో, అలాగే సావునకు లోనైపోతుందో, అలాగే మన యొక్క ఆత్మకు కూడా వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతే, వాక్యం పట్ల ఆ కోరిక తగ్గిపోతే, వాక్యం పట్ల ఆకలి లేకపోతే మన జీవితంలో దేవుని యొక్క ఆత్మను పోషించలేని స్థితిలో మనం ఉంటాం గనుక బలహీనమైపోతూ ఉంటాం. ఆత్మీయలో బలహీనంగా ఎప్పుడెప్పుడే అయిపోతామో అప్పుడు మన జీవితం దినదినం నీరసమైపోతుంటాం. రెండవదిగా, మన ఆత్మీయ జీవితంలో మృతమయ్యాము అని తెలుసుకోగలిగేటువంటి మరొక సూచన ఏంటంటే ప్రార్థనలేమి. ప్రార్థనలో బలహీనమైపోవడం. ప్రార్థించాలనుకుంటున్నాం కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన పట్ల మనకున్న వీక్నెస్. ప్రార్థన గురించి ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ప్రార్థన గురించి ఎన్నో ప్రబోధాలు వింటున్నాం, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆధ్యాత్మికమైన జీవితంలో మనము చావునకు దగ్గరగా ఉన్నామని చెప్పడానికి మరొక సూచన ప్రార్థన చేయకపోవడం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయమందు మన జీవితంలో ఈ సత్యాన్ని గమనించాలి. ప్రార్థన మనకి ప్రాణం పోస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని మరలా బ్రతికింపజేస్తుంది.
అందుకొరకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు చెప్పడానికి గల కారణం, ప్రార్థన మనకు జీవాన్ని ఇచ్చేది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము కొంతమంది ఆదివారం చర్చకు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మిగిలిన సమయం అంతా వారికి ప్రార్థన అనేదే లేదు. దాని గురించి కీర్తనకారుడు అంటాడు కదా, కొందరు ప్రార్థన చేయకయే ఆహారమును మింగుచును పాపం చేయుచున్నారట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయకపోవడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి పాపం మనం చేస్తున్నాం. అందుకొరకే సమూయేలు అంటున్నాడు, నేను ప్రార్థించని ఎడల పాపము చేసిన వాడినవుదును. అంటే మన ఆత్మ చచ్చిపోయింది. ఈరోజు నీవు దేవునితో మాట్లాడడం లేదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, నేను బ్రతికే ఉన్నాను కదా చచ్చిపోయింది అంటారేంటి? మీరు ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో ఉన్నారు, బ్రతికే ఉన్నారు, కానీ మాట్లాడలేదు. అప్పుడు అందరూ ఏమనుకుంటారు? మిమ్మల్ని ఇంట్లో వాళ్ళందరూ పిలుస్తున్నారు, ఇలాగే ఉన్నావు, చూసుకుని ఉన్నావు, ఉలుకు లేదు పలుకు లేదు. అందరూ ఏమనుకుంటారు? పైన అంటున్నారు చనిపోయాడు అనుకుంటారంట. ఉన్న వాళ్ళందరూ సావునకు లోనైపోతారు దెబ్బకి. ఇదేట్రా బాబు అని ఇలాగ ఊపినప్పుడు కదులుతున్నా కానీ మాటలు రావట్లేదు. అంటే మనం మాట్లాడకపోవడం మరణానికి సూచనగా ఈ లోకంలో ఉన్నవారు అనుకుంటున్నారు కదా. నీవు ప్రార్థించకపోతే దేవునితో మాట్లాడడం లేదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన లేని స్థితి ఆధ్యాత్మికమైన మరణానికి సూచనగా ఉంది. కేవలం బ్రతికి ఉన్నావన్న పేరే ఉంది తప్ప. యవనస్తులారా, మీరు నిజముగా ప్రార్థన చేసి మోకరించి ఎంతకాలం అయింది? మీరు ప్రార్థన చేస్తే మీ ఉద్యోగం ఇమీడియట్గా మీ ముందు వచ్చేస్తుందండి. పేపర్లు ఆ ఫైళ్ళని కదిలించబడతాయి. ప్రార్థన చేయండి. చాలా సందర్భాల్లో మనము వేషధారణతో కూడిన ప్రార్థన చేస్తామేమో. ఈరోజు జీవము కలిగిన ప్రార్థన మనం చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేమి మన యొక్క జీవితంలో మృతానికి కారణముగా ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ప్రేమ కలిగి, మోహము కలిగి, పాపం పట్ల వాంఛ కలిగి ఉండడమే ఆధ్యాత్మికమైన చావుకు కారణం. పాపం పట్ల ఎప్పుడైతే వాంఛ మనలో పెరుగుతుందో ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చూస్తాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఇవన్నీ మనం చూస్తున్నాం అక్కడ. శరీర సంబంధమైన క్రియలన్నీ, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్దతులు, భేదములు, విమితములు, అసూయలు, కక్షలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలు. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం మృతమైపోతామో ఇవన్నీ మనలో అధికమైపోతాయి. ఈ లోక సంబంధమైన క్రియలన్నీ మనలో అధికమైపోయి మన ఆత్మీయ జీవితాన్ని చచ్చిపోవడానికి కారణమవుతాయి. అలాగ మనం మరలా తిరిగి బ్రతకాలి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మరలా మనలో ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే మనము ఆత్మీయముగా చనిపోయాము అనడానికి గల కారణం ఏంటంటే మనందరిలో ఒక ఒప్పుకోలు ఉంటుంది. క్రీస్తు బిడలముగా మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయమై ఒప్పింపజేస్తాడు. లోకస్తులకు కూడా ఒక ఒప్పుకోలు ఉంటుంది. వారికి మనస్సాక్షి ఒప్పింపజేస్తుంది. వారి మనస్సాక్షిని చంపుకున్నప్పుడే, చాలా సందర్భంలో ఆ మాట మీరు వినే ఉంటారు, నీకు మనస్సాక్షి లేదురా. కొంతమంది అంటారు, నేను మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతున్నాను. మనస్సాక్షిని చంపుకుని బ్రతుకుతున్నాను. ఈరోజు క్రీస్తు బిడ్డలుగా మనలో ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా
ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకములో ఉన్న వారందరినీ ఒప్పింపచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నీవు దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటే, ఆత్మలో నువ్వు జీవించుతున్న వ్యక్తిగా ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తుంది. ఒకవేళ పాపమును గురించి నీకు ఒప్పింపజేయడం లేదు, తీర్పును గురించి నీకు ఒప్పింపజేయడం లేదు, నీతిని గురించి నీకు ఒప్పింపజేయడం లేదు అనగా, ఇదిగో ఇది పాపము, ఇది చేస్తే తీర్పు వస్తుంది, ఇది చేస్తే నీతి అనేటువంటి ఒక విషయంలో మనకు ఒక ఒప్పుకోలు లేదు అనుకుంటే, ఏం జరిగితే జరగని, చస్తే సావని, తీర్పు వస్తే రాని, నష్టం కలిగితే నష్టం కలగని, నరకానికి పోతే నరకానికి పోని అని మనం అనుకుంటున్నాము అని అంటే ఆత్మీయంగా చచ్చిపోయామన్నమాట. దేవుని యొక్క ఆత్మలో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు చేస్తున్న ప్రతి క్రియ ఇది మంచా చెడా అని నీకు తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే క్రియ, నువ్వు చూసే చూపు, నువ్వు నడిచే నడక, నువ్వు ప్రవర్తన విధానం అంతా కూడా ఒప్పింపజేస్తుంది. అయ్యో నేను తప్పు చేశాను, నేను ఇలాగ మాట్లాడకుండా ఉండవలసింది, నేను ఇలాగ ప్రవర్తించకుండా ఉండవలసింది, నేను ఇలాగ చేయకుండా ఉండవలసింది. మనలో అంతరాత్మలో ఆత్మ ఒప్పింపజేస్తుంది. ఆ ఒప్పుకోలు నీలో లేదు అని అంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయావన్నమాట. ఈరోజు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు నీలో తన కార్యము జరిగించును గాక. దేని బిడ్డలారా, ఈరోజు ఆ ఒప్పుకోలు మనలో ఉండును గాక. దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చాం, ఫీలింగ్ లేదు. ప్రతిరోజు మనకు అలవాటు అయిపోయింది అది. ఒకరోజు 9 గంటలకు వచ్చాం, ఒకరోజు 9:30కు వచ్చాం, ఒకరోజు 10 గంటలకు వచ్చాం, ఒకరోజు 10:30కు వస్తున్నాం. అరే ఆరాధనకి వెళ్ళలేకపోయాను, ఈరోజు పాట పాడలేకపోయాను, ఈరోజు ప్రభు సందులో నేను పాలు పొందలేకపోయాను అనే ఒప్పుకోలు మనలో లేదు అని అంటే కేవలం బ్రతికున్నామనే పేరు మాత్రం ఉంది, కానీ ఆత్మలో ఒక ఒప్పుకోలు నీకు లేదు, ఒక ఫీలింగ్ నీకు లేదు. ఆధ్యాత్మికమైన భావన మనలో కలుగునుగాక. ఆ భావన కలిగించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈనాడు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్లనే మనలో ఆ ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు మనలో ఆ ఫీలింగ్ లోనికి మనం వచ్చుదుము గాక. ఒక ఫీలింగ్ అనేది వచ్చినప్పుడే మనకు సిగ్గు, లేకపోతే ఒక ఫీలింగ్ అనేది ఉంటేనే మనలో ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, వీరితో ఉండాలి, వీళ్ళతో ఉండకూడదు అనే భావం మనలో కలుగుతుంది. ఆ ఫీలింగ్ చచ్చిపోతే మనం మృగం, పశువులుగా మారిపోతున్నాం. వాటికి ఫీలింగ్ లేదు, మనకు ఫీలింగ్ ఉంది. ఈరోజు ఉదయకాలం యవనస్తులకు ఒక మాట చెప్పాను నేను. నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎప్పుడు ఆ దీపం మారిపోతుందని అదే అధ్యాయంలో ఉంది, 20వ అధ్యాయం సామెత గ్రంథంలోనే. తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. ఇక్కడ విడివిడిగా చెప్పాడు. తల్లిదండ్రులను దూషిస్తే అనలేదు, ఏమన్నాడండి? తండ్రినైనను అంటే కొంతమందికి తండ్రి అంటే ఇష్టం, కొంతమందికి తల్లి అంటే ఇష్టం. కాబట్టి ఇష్టం ఉన్నటువంటి వారిని ప్రేమిస్తారు, ఇష్టం లేని వారిని ద్వేషిస్తారు. మన జీవితంలో కొన్ని అద్భుతాలు మనం చూడలేకపోవడం గల కారణం, కొన్ని మహిమలను మనం పొందలేకపోవడం గల కారణం ఏంటనంటే, ఎదర్ నీవు తండ్రినైనా ద్వేషిస్తున్నావు, లేక తల్లినైనా ద్వేషిస్తున్నావు. ఎవరు మనకు సపోర్ట్ చేస్తున్నారో వారిని మనం ప్రేమిస్తాం, ఎవరు మనల్ని గద్దిస్తారో వాళ్ళని మనం ఏం చేస్తామండి? చెప్పండి. ఇప్పుడు మీ కుమార్తె లేకపోతే మీ కుమారుడు రోజు మీకు కాలుకి నూనె రాస్తున్నారు అనుకోండి, ఒక రోజు రాయలేదనుకోండి, అంటే అర్థం మీ మీద ఫీలింగ్ మారిందనమాట, అంతే కదా. రోజు కాలు నొక్కుతున్న వారు నొక్కట్లేదు అనుకోండి, ఏంటి అర్థం? రోజు తలకేదైనా నూనె రాస్తున్న వాళ్ళు, లేకపోతే తల నొక్కుతున్న వాళ్ళు, ఈ రోజు వాళ్ళ ప్రెస్సింగ్లో తేడా వచ్చిందంటే అర్థం ఏంటి? ఆడెవడో వాళ్ళ అమ్మని పీకులకు చంపేసి సారీ అమ్మ అన్నాడు. ఈ వారంలో చూడాలి, యవనస్తులు చాలా ఘోరంగా తయారయ్యారండి. ఫీలింగ్, నో ఫీలింగ్. దయచేసి ఎవరి చేత తలనొక్కించుకోకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పీకి నొక్కేసాడట.
ఇక్కడ ఇద్దరినీ ద్వేషించకూడదు. అందుకొరకే విడివిడిగా చెప్పాడు జ్ఞానైన సొలొమోను, తల్లినైనను తండ్రినైనను. కాబట్టి నో ఫేవరిజం దేర్. ఒకరినే ఇష్టపడకూడదు, మనం ఒకరినే ప్రేమించకూడదు. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. ఇద్దరిలో ఎవరిని ప్రేమించకపోయినా, ఎవరిని దూషించినా మన దీపం ఆరిపోద్దట. కారు చీకట్లో ఆరిపోతుంది. దీపం ఆరిపోయింది అనుకోండి, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, సహోదరుడు ఎవరో తెలియదు. ఏమండి, వాయా వరసలు లేవు, మంచి చెడ్డలు లేవు, అది ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి అంధకారపు చీకట్లో తెలియకుండా మీ ఆయన గారే బెడ్రూమ్లో ఉన్నారనుకోండి, నీకు తెలియకుండా ఉన్నాడో లేదో తెలియదు కదా. మామూలుగా డోర్ తీసుకెళ్ళగానే ప్రత్యక్షమేడు అనుకోండి, భయపడిపోతారు లేదా మీరు? మీ ఆయనే ఏదో వచ్చేసింది పోతాం అనుకుంటారు కదా. ఎందుకని అది తెలియకుండా ఇంట్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, వెలుగు లేదు అక్కడ, చీకటి. అక్కడ ఉన్నటువంటి మీ భర్తే అయినా రూపం వేరుగా కనబడుతుంది. ఎందుకని? గుడ్లు తప్ప ఏమీ కనబడవు, చీకట్లో కళ్ళు తప్ప ఏమీ కనబడవు. దేవునికి స్తోత్రం. రూపం మారిపోతుంది. ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక గొప్ప వెలుతురు మరలా వచ్చునుగాక. దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని మనం పొందుదుముగాక. మన బ్రతుకులు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ మన యొక్క బ్రతుకులు ఆరిపోకుండా ఉండునుగాక. దేని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయడం మానేస్తే నీవును దెలీలా తొడ మీద పడుకున్న సంసోనికి ఏ తేడా లేదు. సంసోను ఆ దెలీలా తొడ మీద పడుకుని ఓ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ తనని వదిలేసి వెళ్ళిపోయినా తనకి తెలియలేదు కనుకనే ఎప్పటిలాగా విరజిమ్ముకుంటున్నాడు, కానీ దేహంలో ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, కానీ ఆత్మలో చచ్చిపోయాడు, మృతమైపోయాడు. దేవుడు తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను ఎంత మొత్తుకున్నాడో మనందరికీ తెలుసు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితంలో అలాంటి వారముగా మనం ఉండకుందుముగాక. దేవుని కృపకు పాత్రులమవుదుముగాక. ప్రియమైన బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మలో చనిపోతే కలిగే ప్రమాదం ఏంటి? దేవునికి మనం దూరస్తులమైపోతున్నాం. నీకును దేవునికి మధ్య పాపం వచ్చేస్తుంది. పాపం ఎప్పుడైతే నీ మధ్యకు వచ్చేస్తుందో నీకు తెలియకుండా నీవు దేవునికి ఏమైపోయావు? దూరం అయిపోయావు. ఈ విషయాన్ని మనము యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆత్మలో చనిపోతే పాపానికి మనము చోటిచ్చిన వారం అయిపోతున్నాం. అందుకొరకే ఆత్మలో నువ్వు ఎప్పుడైతే మృతమైపోతావో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం అంటాడు కదా, ఇదిగో నువ్వు అపవాదికి చోటిస్తున్నావు, సాతానికి చోటిస్తున్నావు, దుష్టుడు నీలోనికి ప్రవేశించేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ నీలో లేదు గనుక అపవాది నీలోనికి వస్తున్నాడు. లేదండి, అక్కడ అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి. అదొక్క మాట చాలు. డోంట్ గివ్ ఛాన్స్ టు ఎంటర్ డెవిల్ ఇన్ యువర్ లైఫ్. దుష్టుడు నీలో ప్రవేశించడానికి, సాతాను నీలో ప్రవేశించడానికి ఎప్పుడు నీవు అవకాశం ఇవ్వద్దు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మన ఆత్మలో బ్రతికి ఉందుముగాక. మృతమైనటువంటి ఆ యొక్క ఆత్మ లేని వారంగా మనం ఉందుముగాక. జీవము కలిగిన ఆత్మ గల వారముగా మనం ఉందుముగాక. నీవు ఆత్మలో జీవించిన వాడిగా ఉంటే నిన్ను చూస్తే దెయ్యం పారిపోతుంది. ఆత్మలో మృతమైపోతే ప్రతి దెయ్యాలు నీ దగ్గరికి ఒకటి కాదు, అనేకమైన దెయ్యాలు నీలో ప్రవేశిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన యొక్క జీవితంలో మనకి దూరమైపోయి ఆత్మలో మనం మృతమైపోతే దానికి ఉన్నటువంటి మరొక డేంజర్ ఏంటంటే, మరొక ప్రమాదం ఏంటంటే అందరిని నమ్మేస్తాం. వివేచన శక్తి మనలో పనిచేయదు. ఏది మంచో ఏది చెడో మనకి తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే వివేచన చచ్చిపోతుంది. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమై అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మ అనుభవము వలన చేతని వివేచింపదగును. అతడు
గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ వివేచన మనలో పని చేయాలంటే ఆత్మలో మనం బ్రతికిన వారమై ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, ఈ సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు, నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఈ రోజు ఆత్మలో మరలా మనము బ్రతికించబడుదుము గాక. జీవము గల దేవుని యొక్క ఆత్మ మనలో మరలా ఊదబడును గాక. ఆ అభిషేకం మనలోనికి మరలా వచ్చును గాక. మన యొక్క జీవితంలో ఆత్మ వశులమై వివేచన కలిగిన వారమై ఉందుము గాక. ఆత్మ వివేచన లేక అన్ని మోసాల్లో పడిపోయాం, అన్నిటినీ నమ్మేశాం. వేషాలు వేసుకొచ్చిన వారందరినీ నమ్మి వారి వెనకాల వేడవబడి దేవుని యొక్క దీవెన పోగొట్టుకున్నాం. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప వివేచన అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుని ఆత్మలో మనం మృతమైపోతే నిత్య నాశనానికి వెళ్ళిపోతామండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే వాటి అంతం మరణమే. ఏమి ఫలము కలిగింది కారా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మన అంతం మరణమా నిత్య జీవమా? ఆధ్యాత్మికంగా నువ్వు మృతి చెందితే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. నిత్య నరకమే నీకు ప్రాప్తం. ఆధ్యాత్మికంగా మనం బ్రతికితే దాని ఫలం నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యొక్క దినాన మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ మనలో దేవుడు ఉంచి ఉన్నాడు గనుక అది ఎల్లప్పుడూ జీవించబడినట్లు ఆ ఆత్మను మనం బ్రతికించుకొందుముగాక. ఎప్పుడు మన జీవితంలో ఆ ఆత్మ చచ్చిపోతుంది? కారణాలేంటి? ఏప్రిల్ రాసిన 2వ అధ్యాయంలో అంటాడు కదా, మనం విన్న ఉపదేశాన్ని, మనం విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం అంటున్నాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. కాబట్టి ఇక దినాన మనము విన్న ఉపదేశం, విన్న సంగతులన్నీ ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా ఆధ్యాత్మికంగా మృతమైపోవడానికి గల కారణం వేషధారణ. బాహ్యంగా చాలా బాగున్నాం, కానీ లోన మాత్రం చచ్చిపోయినటువంటి ఎముకలు, అస్థిపంజరాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన దానికి ముందుగా అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు.
అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలను సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ బాహ్యముగా మన దేహం సమాధిలాగా సున్నము కొట్టినట్టు రంగురంగులేసి, టైల్స్ వేసి, లేక మార్బుల్ వేసి, లేకపోతే గ్రానైట్ వేసి కాస్ట్లీ బాగా శృంగారించి ఉండొచ్చు. కానీ లోన ఆ దేవుడు చూస్తున్నప్పుడు చచ్చిపోయిన అస్థి పంజరాలు కనబడుతున్నాయట. మనందరము సావునకు లోనైన వారుగా మృతులుగా కనబడుతున్నామటండి దేవుని దృష్టిలో. ఈరోజు ఆ యొక్క స్థితి నుంచి దేవుడు మనకి విడుదల కలిగించునుగాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే మరి ఎలాగా ఈ సావునకు లోనైపోయినటువంటి ఆత్మను ఎలాగా తిరిగి మరలా బ్రతికించుకోగలం? మృతులైనటువంటి మనం సజీవులుగా ఎలాగ చేయబడగలం? దానికి ఒకే ఒక కారణం, నిజాయితీగా మారు మనసు పొందడం. దేవునికి స్తోత్రం. అది దైవజనుడవని, పెద్ద పాస్టర్ గారు అవని, బిషప్ అవని, విశ్వాసి అవని, ఎవరైనా తమ జీవితంలో మృతానికి లోనైపోయినటువంటి తన ఆత్మను మరలా బ్రతికించుకోగలగాలి అని అంటే మారు మనసు పొందాలి. అపోస్తులైనటువంటి పేతురు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటాడు. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నిమిత్తమును మరలా మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృప పొందుటకు విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు పొందు. మారు మనసు పొందడానికి తిరగండి అంటున్నాడు. మనందరం ఈరోజు చావునకు లోనైన మన ఆత్మను తిరిగి బ్రతికించుకోవడానికి ప్రభు మరలా మనలోనికి వచ్చునట్లు, విశ్రాంతి మనకి కలుగునట్లు. నెమ్మది లేదు కదా, సమాధానం లేదు కదా, సంతోషం లేదు కదా. పేరేమో సంతోషానికి రాజు, సంతోష్ రాజు పేరు. లేనిదేమిటి? సంతోషం. ఈరోజు దాన్ని మరలా తిరిగి పొందుకోగలగాలంటే మారు మనసు పొందుదుముగాక. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే బృందం బిడ్డలారా, మరలా మనము దేవుని యొక్క వాక్యము చేత మరలా తాకబడాలి. దేవుని వాక్యముతో అంటు కట్టబడాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించిన వారమై ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. 119వ సంకీర్తన 25వ శరణములో కీర్తనకుడు అంటున్నాడు కదా, నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మరలా తిరిగి బ్రతికింపజేస్తుంది. లేకపోతే మన ప్రాణం మంటిని అంటుకుని ఆ విధంగా మంటిని అంటుకోవడమే కాకుండా తర్వాత ఆ మట్టిలోనే కలిసిపోతుంది. అది అలాగా మట్టిలో మట్టి అయిపోకుండా ఉండగలగాలంటే ఆ సర్వాధికార జీవము గల దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా మరలా దేవుని యొక్క వాక్యం, మనల్ని బ్రతికించే దేవుని వాక్యం. కీర్తనకారుడు ఎరిగి, నా ప్రాణం మంటిని అంటుకుంటుంది, అది హత్తుకునేలాగా ఉండకూడదు, మట్టిని కాదు హత్తుకోవలసింది. నా ప్రాణం ఎవరిని హత్తుకోవాలి? దేవుని వాక్యాన్ని. కాబట్టి మరలా నీ వాక్యము చేత నన్ను బ్రతికించు ప్రభువా అని ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, మరలా మనం ఆత్మలో బ్రతకాలి అంటే మామూలు ప్రార్థన సరిపోదటండి, పెదవులు చేసే ప్రార్థన సరిపోదట. మరలా దేవుని ఆత్మతోనే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థనలో సహకారిగా ఉండునుగాక.
మీరు భౌతికంగా నోటితో పెదవులతోనూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆత్మలో ప్రార్థన చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఆత్మలో మీరు మృతమైపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో కలిసి మరలా మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో నిశ్చయంగా దేవుని యొక్క కార్యాలు మరలా మీ జీవితంలో జరగడం ప్రారంభమవుతాయి. యోధా పత్రిక 20వ వచనం చూడండి. యోధా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే మరలా పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, ఇప్పటి వరకు దేహముతోనే మనం ప్రార్థన చేస్తాం. దేహముతో ప్రార్థన చేయడం అంటే ఎలాగంటే, ఎలీషా ఒక రోజున ఎలీషాతో పాటు ఆ యొక్క శిష్యులందరూ అన్నారు, ఎలీషాతో దగ్గరికి వచ్చాయ్యా, మీరు రండి, మనము యోర్దాను నది తీరానికి వెళ్ళి అక్కడ చెట్లను మరాణులను కొట్టి తీసుకుని వచ్చి మనకున్నటువంటి సాలను విశాలం చేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళారు. అక్కడ శిష్యులందరూ గొడ్డలు పట్టుకుని వెళ్ళి చెట్లు నరుగుతూ ఉంటుండగా ఒకడు టిక్కు 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 అంటున్నాడంట. తీరా చూస్తే దానికి గొడ్డలు లేదు, కర్ర మాత్రమే ఉంది, పదునైనటువంటి గొడ్డలి లేదు. ఏంటా అని చూస్తే అది నీటిలో పడిపోయిందట, ఆ నదిలో పడిపోయింది. వెంటనే తను గుర్తించాడు, అయ్యో అందరి చేతిలో ఉన్న గొడ్డళ్ళు కాడ మాత్రమే అనుకున్నాను, అందరికీ గొడ్డలుంది, నాది కేవలం కాడ మాత్రమే ఉంది, గొడ్డలు నీటిలో పడిపోయింది. వెంటనే ఎలీషా యుద్ధకు వెళ్ళి, నా ఏలినవాడా, నేను ఎరువు తెచ్చిన గొడ్డలయ్యా నీటిలో పడిపోయింది. చూడండి, అక్కడ ఎలీషా అంటాడు, ఎక్కడ పడిపోయింది అంటే అప్పటికే ఆ ఆనవాళ్ళు కూడా లేదు అక్కడ. ఎందుకంటే ముందు పడిన వెంటనే మనం చూస్తే తరంగాలు కనబడతాయి మనకి, పడిపోయిన తర్వాత ఎప్పుడో చూస్తే తరంగాలు ఉండవు. అవునంటారు కాదంటారా? ప్రతిరోజు మరలా మన మనస్సాక్షి పనిచేయడం ప్రారంభించునుగాక. దేవుని యొక్క ఆత్మ కార్యం మనలో జరుగునుగాక. ఇది జరగాలంటే మరలా మనము ఒకవేళ ఈ సహవాసానికి దూరం అయిపోతున్నామేమో. ఏప్రిల్ రాసిన పత్రిక 10:25 అంటాడు, అందరూ మానుకుంటున్నట్లు కొందరు మానుకుంటున్నట్లు మీరు సహవాసముగా కూడుకున్నట మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రభు రాకడ సమీపించిన కొలది మరింత అధికముగా మరింత ప్రేమతో సహవాసంలో పాలిభాగస్తులవ్వండి అంటాడు. ఈరోజు సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు చాలా మంది, కానీ జీవం అక్కడే ఉంది అన్నాడు దేవుడు. సహోదరుల ఐక్యత కలిగినట్టు ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తల మీద పోయబడి గడ్డం మీద కారుచు ఆ యొక్క చొక్కాయి అంచులు మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. అక్కడ దేవుడు శాశ్వతమైన జీవమును ఆశీర్వాదమును ఉండమని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఈ సహవాసంలో దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. ఈ సహవాసంలో జీవము దేవుని యొక్క జీవము ప్రసరించబడునుగాక. కాబట్టి సహవాసంలో జీవం ఉంది. ఏకముగా ఉంటే జీవం ఉండదు, ఒంటరిగా ఉంటే నీకు జీవం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒంటరిగా బతికేయచ్చు బాగున్నంత కాలం, కానీ అనారోగ్యం వచ్చినప్పుడు మనకు నీళ్ళిచ్చే వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు. అదే నిజమైనటువంటి మరణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడు బ్రతికించినటువంటి మన ఆత్మను ఎల్లప్పుడూ మనం ఎలాగ కాపాడుకోగలగాలి అంటే దేవునితో సహవాసం చేయటను బట్టి. దేవునికి స్తోత్రం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు కూడా, ఆ సర్వాధికారం దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తూ ఆయన కోరినట్టుగా మనం ఉంటే మన ఆత్మ బ్రతికించబడుతుంది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. నీవెల్లప్పుడూ ఆత్మలో బ్రతికి ఉండాలంటే ఇది మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది.
రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి యొక్క దినాన మన జీవితంలో ఈ రోజు మొదలుకొని శరీరానుసారమైన మనస్సు గల వారముగా కాకుండా ఆత్మానుసారముగా మనస్సు కలిగిన వారమై ఉందుముగాక. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచినప్పుడు అది సమాధానమును జీవమునుగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మీ యొక్క జీవితంలో ఒక విషయం మీకు అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను. ప్రియ బిడ్డలారా, మన యొక్క బ్రతుకులో మన ఇంటి వారు, మన ఇంట్లో ఉన్నవారు, మన ఇరుగు పొరుగు వారు ఏదైనా కొనుక్కుంటే మనం అది కొనుక్కోవాలి, వారు ఏదైనా కలిగి ఉంటే మనం అది కలిగి ఉండాలనేటువంటి తృష్ణ, ఆ యొక్క తపన, ఆ కోరిక అధికమైపోతుంది. కానీ ఒకరు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మను పొందుకున్నారు, నేను పొందుకోవాలి. వారు ప్రార్థనలో బహుబలంగా ఉన్నారు, నేను అలాగే ప్రార్థన చేయాలి. వారు ఆత్మఫలాలు పొందుకున్నారు, నేను ఆత్మఫలాలు పొందుకోవాలి. ఆత్మవరాలు పొందుకున్నారు, నేను ఆత్మవరాలు పొందుకోవాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో నేను ఇంకా ఎదగాలి 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 అనేటువంటి తలంపు, కోరిక ఎప్పుడైనా నీకు కలిగిందా? ఈరోజు మరలా మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారమై ఉందుముగాక. అయ్యో, ప్రభు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనము చేజార్చుకోకుండా, సంగమా, ప్రభు మనల్ని చూస్తున్నప్పుడు మనం మృతులముగా కాకుండా సజీవులుగా ఉందుముగాక. ఆ గొప్ప దేవుడు మనల్ని చూసినప్పుడు నువ్వు మృతమైన స్థితిలో ఉండక జీవము కలిగిన స్థితిలోనికి నువ్వు వచ్చదువుగాక. ఈరోజు మరలా ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, చావునకు లోనైన వాటిని, బలహీనమైనటువంటి వాటిని నువ్వు బలపరిచి చావు నుండి వాటిని తప్పించు అంటాడు. ఇక చూడండి ఆ మాట క్రిందకు వస్తే మనము 2వ వచనంలో, నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. పుట్టినోట్లు ఏముందండి? స్థిరపరచుము అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో మనం గమనించాలి, చావనై ఉన్న మిగిలిన వాటిని. ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి, కొన్ని సావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకొరకే ఆ సావునకు లోనైనటువంటి, సావునకు సిద్ధంగా ఉన్నవి కనుక నువ్వు బ్రతికునవుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడిగా ఉన్నావు. కానీ ఈరోజు ఆ సావునకు లోనైనటువంటి వాటిని మరలా నువ్వు బలపరచడం ప్రారంభిస్తే నువ్వు మరలా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. మనం బ్రతకాలంటే మెలకుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. ఆత్మీయ మేల్కొలుపు మనలో కలుగునుగాక. ఆత్మీయ మేల్కొలుపు మనలో మరలా పుట్టునుగాక. కొందరి మాటలు నిన్ను చంపేసి ఉండొచ్చు, కొందరి ప్రవర్తన నిన్ను ఆధ్యాత్మికంగా చంపేసి ఉండొచ్చు, కొందరి యొక్క జీవిత విధానాలు, లేకపోతే నీ బ్రతుకులు ఎదురైన శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, ఇవన్నీ ఆధ్యాత్మికంగా నిన్ను చావునకు లోనైనట్లుగా చేసి దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసి ఉండొచ్చు, దేవునికి ప్రార్థించకుండా నేను చేసి ఉండొచ్చు. నీవు ఆధ్యాత్మికంగా ఒక గొప్ప వివేచన కలిగిన వాడవే, కానీ ఆత్మీయ జీవితంలో నీ యొక్క ఆసక్తి తగ్గిపోయింది కాబట్టి మృతుడిగా మారిపోతున్నావు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నీవు చేయకుండా ఉంటే ఆ ప్రభువు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు, ఆయన రానై ఉన్నాడు. నీవు మేలుకుని ఉంటే నీకు రాజుగా వస్తాడు, నీవు నిద్రపోతూ ఉంటే నీకు దొంగగా వస్తాడు. ఆయన ఈ రోజు నీవు నేను మేలుకొని ఉన్నవారముగా ఉన్నామా, నిద్రపోతూ ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, ఆయన దొంగగా ఇంట్లోకి రాడట, నీ మీదకే వస్తాడు. అక్కడ రాయబడింది అక్కడ మాట, నీ మీదకి వచ్చును ఉందండి. చూడండి, ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియని, నీకు తెలియదు అంటలేదు, నీకు తెలియని తెలియదు. చాలా ఆ మాట చూడండి, తెలియని. ఈ మాట మీరు ఎప్పుడైనా ఆలకించి, అయ్యో నాకు తెలియని,
ఇలా జరిగిందా, నాకు తెలియనే అంటే అర్థం ఏంటి? దాంట్లో చాలా అర్థం ఉంది. నాకు తెలియదు అన్నదానికి నాకు తెలియనే తెలియదు అన్నదానికి చాలా వ్యత్యాసం ఉందండి. ఈరోజు ప్రభు నీ మీదకి నా మీదకి వస్తానంటున్నాడు. ఆయన ఎప్పుడు ఒకలేగా వస్తాడు, కానీ నిద్రపోతున్న వాడికి దొంగలాగా వచ్చినట్టు అనిపిస్తుంది, మెలకుగా ఉన్నవాడికి రాజులాగా వచ్చినట్టుగా ఉంటుంది. ఏ రోజు మనమందరం రాజు కొరకు ఎదురు చూస్తున్న వారం కదా. ప్రియ సంగమా, ఆ ప్రభు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మృతులుగా ఉండకండి. సావునకు లోనైన మీ మిగిలిన వాటిని ఇప్పుడే మీరు బలపరచుదురుగాక. అవునవును, మీ ప్రార్థన ఇంకా సావునకు లోనైపోతుంది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే మరలా ఉపవాసం ఉండి ఆ ప్రార్థనా జీవితాన్ని మరలా బ్రతికిద్దాం. వాక్యపు జీవితాన్ని మనం బ్రతికిద్దాం. సహవాసపు జీవితాన్ని బ్రతికిద్దాం. మనలో ఆసక్తిని పెంపొందింపజేద్దాం. జీవం గల దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనం పాత్రులం అవుదాం. ఏ రోజు మరలా పరిశుద్ధాత్మ చేత నింపబడదాం, మరలా ఉజ్జీవింపబడదాం, మరలా మనము సంతోషంగా నింపబడదాము. ఈ లోకములో ప్రియమైన బిడ్డల ఒక మాట మీద చెప్తున్నాను, అంతరాత్మలో నీవు సంతోషంగా ఉంటే బాహ్య సంబంధమైనటువంటి ఏ శ్రమ నీకు ఏ హాని చేయలేదండి. ఒక మాట చెప్తాను, శిష్యులందరూ భయంకరమైన హింస పొందారు, భయంకరమైన దెబ్బలు తిన్నారు. కానీ యెరూషలేముకు వారు తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన వారై సంతోషముతో, అధికమైన సంతోషముతో వారు వచ్చి సాక్ష్యము చెప్పారు, మన దేవుడు గొప్ప కార్యం చేశాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీ అందరికి చెప్తున్నాను, యవనస్తులారా, ఇంటర్వ్యూకి ప్రేస్ చేస్తున్నావు, చాలాసార్లు నిరుత్సాహం ఎదురవుతుంది. అయ్యో, నేను ఎందుకు ఇంటర్వ్యూలో నిరుత్సాహం పొందుకుంటున్నాను అని జీవం గల దేవుని ఎదుట మోకరించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ప్రియ సహోదరుడు, సహోదరి, నీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, ఎదురవుతున్న గొడవలను బట్టి మోకరించి ప్రభు సముఖంలో, అయ్యా, నా కుటుంబంలోని దుష్టుడు ప్రవేశించాడు, లేనిపోని శ్రమలు వస్తున్నాయి, లేనిపోని శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, శ్రమ, ఆర్థికమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి గల కారణం మేము ఆత్మీయంగా బలహీనమైపోయాం. ఈరోజు నువ్వు మరలా బ్రతకడానికి, ప్రభువుకి నిన్ను అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? లేదు, దేవుడు మాకేం చేయట్లేదు, దేవుడు మాకు అన్యాయం చేశాడు, అసలు దేవుడే లేడు. నువ్వు చచ్చిపోయావు కాబట్టి దేవుడు నీకు కనిపించట్లే. చచ్చిపోయిన వాడికి దేవుడు ఎక్కడ ఉంటాడు? బ్రతుకున్న వాడికి దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ దేహంలో చిన్న దెబ్బ తగిలితే నువ్వు బాధపడుతున్నావు కదా, ఒక అవయవం పని చేయకపోతే బాధపడుతున్నావు కదా. ఆత్మీయంగా మనం చాలా విషయాలు చచ్చిపోయాం, చాలా విషయాలు మృతులైపోయాం. నాకు భయం పట్టుకుంది, ప్రభు వచ్చేస్తే మనం ఆయన సంఘానికి ఆయన యొక్క మందిరంలో ఉంటామా, ఆయనతో ఎత్తబడతామా లేదా అని. ఈరోజు ఎందుకు మనం మేలు పొందలేకపోతున్నాం? ఎందుకు మనము స్వస్థత అనుభవించలేకపోతున్నాం? ఎందుకు మనము అద్భుతాలు అనుభవించలేకపోతున్నామనంటే, మనం నిందించడానికి మొదలయ్యాము కానీ సరి చేసుకోవడానికి స్థిరపడలేదు. ఈరోజు చావునకు లోనైన మనమందరం, ఏమండి, చచ్చినోడికి ఏం తెలుస్తుందండి నువ్వు 10,000 రూపాయలు దండ వేసావని? చచ్చినోడికి ఏం తెలుస్తుంది నువ్వు పట్టు కట్టావని? చచ్చినోడికి ఏం తెలుస్తుంది నువ్వు బంగారపు పళ్ళెంలో పిండం పెట్టావని? బ్రతుకుంటే కదా నీకు తెలిసేది. ఈ రోజు దేవుడు చేసిన అద్భుతం నీకు తెలియాలంటే ఆత్మలో నువ్వు బ్రతకాలి. అయ్యో, ఆ ప్రభు మనల్ని మృతులుగా చూడకూడదు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని కీర్తనకుడు అంటున్నాడు. ఈరోజు మనలో ఆ రోషం ఎందుకు రాకూడదు? సమాధి నిన్ను స్తుతిస్తుందా ప్రభువా? గొయ్యి నిన్ను స్తుతిస్తుందా? నేను మృతుడిగా ఉండకూడదు, నేను చావను, నేను బ్రతికి ప్రభు కార్యాలు వివరిస్తానని కీర్తనగాడు చెప్పినట్లు ఈరోజు ఒక ఆత్మీయ రోషం మనలోనికి వచ్చునుగాక. ఈరోజు ప్రభు చేసి అప్పుడు చిన్న కార్యం కూడా మనకు అద్భుతంగా కనబడుతుందండి. ఆయన ఒక్కవేళ మేలు చేయకపోతే, ఏమండి, ఒక్కసారి గమనించండి, ఈ జలం మళ్ళీ మృంగేదా? ఈ మనుషులు మళ్ళీ మృంగేరా? ఒక్క షాట్ కొడితే మనం చచ్చిపోమా?
ప్రభు కాపాడుతున్నాడు కాబట్టే కదండి, ప్రభు కాపాడుతున్నాడు కాబట్టే కదా బ్రతుకున్నాం. ఏ రోజు జీవించిన వారమై ప్రభు చేసిన మేలులను తలంచుదుముగాక. జీవించిన వారమై ప్రభు ద్వారా అద్భుతాలు పొందుదుముగాక. ఆయన చచ్చిపోయిన వారికి అద్భుతాలు చేయట్లేదు, బ్రతికున్న మనకే అద్భుతాలు చేస్తున్నాడు. ఏ రోజు ఈ సంఘంలో మరలా అద్భుతాలు మొదలవునుగాక. ఈ సంఘంలో మరలా ప్రార్థనలు మొదలవునుగాక. ఈ సంఘంలో ప్రతి ఒక్కరు మరలా సజీవులుగా దేవుని స్తుతించుదురుగాక. దేవుని యొక్క ఉన్నతమైన కృప ఒకప్పుడు ఒక కార్యం జరగకపోతే అదే పట్టుకుని ప్రార్థన చేసి అద్భుతం పొందావు కదా. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయావు? ఇప్పుడు ఎందుకు నీలో పౌరుషం లేదు? నువ్వు మరలా తిరిగి బ్రతుకో. అప్పుడు ప్రభు నేను ఎండిన ఎముకల్లో లోయలోనికి తీసుకెళ్ళిపోయినా నీవు చెప్పగలవు, ప్రభువా ఇది నీకు తెలుసు నాయనా, ఇవి బ్రతుకుతాయని నీకు తెలుసు. ఆ ఒక్క మాట చెప్తే చాలు, నీ నోట జీవపు ప్రవచనం వస్తుంది. ఈరోజు మనందరి ఇంట్లో మరలా జీవపు ప్రవచనం మనం ప్రవచించదుము గాక. ఏదో మరణం మన ఇంట్లో కనబడుతుంది. ఎందుకో నిరుత్సాహం, ఎందుకో నిస్సహాయత, ఎందుకో బ్రతకాలని ఆశ లేదు, కోరిక లేదు, చచ్చిపోవాలనుకుంటున్నాం కదా. ఈ రోజు దేవుని యొక్క ఆత్మ నీతో మరలా చెప్తున్నాడు, నీ నోట జీవపు ప్రవచనాన్ని ఆయన ఉంచుతున్నాడు. నీ నోటే పలికించేస్తాడాయన. నీ కళ్ళారా చూచినట్లుగా, అద్భుతాన్ని అనుభవించినట్లు మృతమైనవి మరలా జీవాన్ని పొందుకుని మహాసైన్యముగా మారి నీ పక్షముగా నిలబడినట్లు ఈ రోజు నిన్ను సావునకు లోను చేసే ఆ సమాజముగా లేచి నీకు సహకారులుగా దేవుడు చేస్తాడు. ఆ అద్భుతం మనం అనుభవించాలంటే మనం ఆత్మలో బ్రతకాలి. ఈరోజు ప్రభు యొక్క చేతిలో పట్టబడాలి. మనము ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఏ లోయలో దించితే ఆ లోయలోకి వెళ్ళాలి. అలా ఉండాలంటే మనం ఆత్మలో మరలా బ్రతుకుదాం. ప్రభువుకి మనం అప్పగించుకుందాం. ఆ మహిమ గల దేవుడు మిమ్మల్ని అందరినీ తన ఉన్నతమైన కృపలో జీవింపజేయునుగాక.